ఓకే. తమిళనాడులో డ్రామా కొలిక్కొచ్చింది. సినిమా యాక్టర్ సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఎనీ కేస్ ఈ కొత్త పార్టీ రావటం తమిళనాడు ప్రజలను అభినందించాలి. ఇప్పుడు అధికారం రెండు ద్రవిడియన్ పార్టీల మధ్యన ఇన్నాళ్ళు పింగ్ పాంగ్ లాగా ఉంది. కాసేపు ఏఐడిఎంకే, కాసేపు డిఎంకే. రెండింటికి సిద్ధాంతాలు పద్ధతులు ఒకటే అవినీతి ఒకటే. సో కాసేపు వాళ్ళు అవినీతి చేస్తారు, కాసేపు వీళ్ళు అవినీతి చేస్తారు తప్ప మార్పు ఏమీ లేదు. తమిళ ప్రజలు ఇన్నాళ్ళు ఎంతో పేషెన్స్గా వెయిట్ చేశారు. కమల్ హాసన్ వస్తాడా, రజనీకాంత్ వస్తాడా, ఇంకోటి వస్తాడా అని. వచ్చిన వాళ్ళు సరిగ్గా రాలేదు. సో ఇప్పుడు ఎవడో వచ్చాడు, వాడికి 109 సీట్లు కట్టబెట్టి ఆశగా అధికారం మార్పుని స్వాగతించారు. సో విజయ్ వీళ్ళందరూ ఆశలు నెరవేరుస్తారని చూద్దాం. ముఖ్యంగా ఈ బూజు పట్టిన సిద్ధాంతాలు ఉన్న డిఎంకే అండ్ ఏఐడిఎంకే యాంటీ నేషనల్ స్టాండ్ అని నేను చెప్తున్నాను. నా ఉద్దేశంలో హిందీ వద్దని, అలాగనే జాతీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రంలో ఉండకూడదని, ఇట్లాంటి సిద్ధాంతాల మీదనే తమిళ ప్రజలను బూజు పట్టిన సిద్ధాంతాల మీదనే తమిళ ప్రజలను నడిపిస్తున్నారు. కాసేపు పెరియార్ ఫోటో పెడతారు, కాసేపు అన్నాదరే ఫోటో పెడతారు. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. విజయ్ కూడా అవే ఫోటోలు పెట్టాడు, కానీ నెమ్మదిగా ఆల్టర్నేట్ చూస్తాడని నేను అనుకుంటున్నాను. జాతితో కలిసిపోవాలా, ఓకే, మన సొంత ఐడెంటిటీ ఉండాలి. కానీ హిందీనో లేకపోతే మోడీనో వస్తే మన ఐడెంటిటీ పలచబడుతుందనే ఒక భయం తమిళ ప్రజల్లో పోవాలా. జాతితో కలిసిపోవటంలోనే బాగుంటుంది. తమిళ ప్రజలను తక్కువ చేసినట్టు అవుతుంది. మనం హిందీ వద్దని లేకపోతే ఇంకోటిని మనం పుష్ చేస్తా పోయిన కొద్దీ కొంచెం తేడాగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది, ఈ విజయ్ పేరు విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. నాకు ఎప్పటి నుంచో ఈ ఒక రిలీజియన్గా మతంగా చూడకపోయినా మత స్వేచ్ఛ మనకు ఉన్నా కానీ ఎందుకో నాకు జోసెఫ్ అనే పేరున్న కానీ ఇస్మాయిల్ అనే పేరున్న కానీ వాళ్ళు ఈ దేశాన్ని అధికారం చేపడతామంటే నాకు కొంచెం మనసు కలుక్కుమంటుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా, ఈ రెండు పేర్లు కూడా, ఈ మతాలు కూడా భారతదేశంలోకి స్వచ్ఛంగా ఉన్న భారతదేశంలోకి ఎంటర్ అయినాయి. క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఎక్కడి నుంచి ఎంటర్ అయినాయి? ఇన్వేటర్స్ ద్వారా ఎంటర్ అయినాయి. మళ్ళీ నాకు ఇన్వేటర్స్ పాలించినట్టు అనిపిస్తుంది. కానీ ఎనీ కేస్ ఒక రకమైన అజ్ఞానంతో అప్పట్లో కొంతమంది మతం మారారు, కొంతమంది ప్రలోభాలకు మారారు. అది వీళ్ళ పూర్వీకులు చేసిన పని. సో వీళ్ళలో భారతీయత ఉంటుందని, ఉండాలని ఆశిద్దాం. ఒకప్పుడు వాళ్ళు తెలుసుకుంటారని ఆశిద్దాం. అవేర్నెస్ తీసుకురావాలి. అట్లాగనే ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎవరైతే హిందువులు అంటామో మనం, సనాతన ధర్మం వాళ్ళు అయితే వాళ్ళలో చాలామంది ఎవరైతే పంకజ్ అనే పేరు పెట్టుకున్నవాడు, శోభిత్ అనే పేర్లు పెట్టుకున్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సృష్టి సహస్రనామం అంటే ఏంటని అడుగుతున్నారు, సనాతన ధర్మం అంటే ఏంటని అడుగుతున్నారు. సో ఎలాగైతే మన హిందువుల్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళెంతో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా అంతే ఈ దేశానికి. సో కావాల్సింది అవేర్నెస్. మన సనాతన ధర్మం వృద్ధి జరగాలి. ఆ వృద్ధి జరిగే పార్టీలో రావాలి. మన గౌరవం, మన సంస్కృతి తెలుసుకోవాలి. మనకి ఈ సంస్కృతి మనకి ఎంత బలం ఇస్తుందో తెలుసుకోవాలి. మన యోగా కానీ, మన మెడిటేషన్లు కానీ, అలాగనే మన సంస్కృతిలో ఉన్న సాక్రిఫైస్, త్యాగం. మనం ఏంటంటే మనకి ఎక్కువ వైరాగ్యం ఎక్కువ. మనకి ఈ జీవితం క్షుణమంగరం కదా, ఏమి మనం దీని వల్ల బాగుపడేది, మనం ఎవరికైనా నలుగురికి హెల్ప్ చేద్దాం, అయ్యి మన సంస్కృతి మనకు చెప్తే, అయ్యి మన ఉపనిషత్తులు మనకి చెప్పేది. ఆ ఉపనిషత్తులు చదివిన వాడి పరిస్థితి వేరేగా ఉంటుంది. ఆ ఉపనిషత్తులు చదవని వాడి పరిస్థితి, వెస్టర్న్ సంస్కృతి కానీ, సౌదీ అరేబియా సంస్కృతి కానీ, నాకేంటి మెటీరియల్ ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి. సో ఆ క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ ఫాలో అవుతే మెటీరియల్ ఇంట్రెస్ట్ వస్తుంది, త్యాగం ఇంట్రెస్ట్ రాదు అని నా ఉద్దేశం. కొంతమందికి ఉండొచ్చు స్వభావంగా, కానీ ఫండమెంటల్గా అవి అందులో లేవు. అవి మెటీరియల్ ఎక్కువ. అందులో అహం బ్రహ్మస్మి అనుకునేది ఈ ధర్మం, అంతా ఒక బ్రహ్మం ఒకటే అనేది ఈ ధర్మం. నాకేంటి, నాకు ఇది కావాలి, నేను ఆడి చంపితే నాకు 16 మంది కన్యలను ఇస్తాడు దేవుడు అనే ఒక స్వార్థం డెవలప్ చేసేవి వేరే మతాలని నా ఉద్దేశం. ఎనీ కేస్ ఆల్ ద బెస్ట్ టు విజయ్. మతం ఇవన్నీ పక్కన పెడితే కాసేపు హోప్